హాయ్ మాస్, హౌ ఆర్ యూ? మీరు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. చాలా ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఈ ఒక్క వీడియో చాలు మావా, నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. అండ్ మన వాళ్ళు చాలా డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగానే ఒక క్లారిటీ ఇస్తున్నాను. మనం ఎప్పుడైతే అకౌంట్ని డిలీట్ చేస్తామో ఆ రోజు నుంచి వితిన్ 30 days లోపు అకౌంట్ని మళ్ళీ కావాలి అనిపించి రికవరీ చేసుకోవాలంటే నో ప్రాబ్లం, జీవితం సంక నాకుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే అంతే, అకౌంట్ రికవరీ అయిపోద్ది. కానీ ఆఫ్టర్ 30 days తర్వాత అకౌంట్ రికవరీ అవ్వదు, ఎందుకంటే 30 days తర్వాత అకౌంట్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోద్ది. ఓకేనా? ఆల్ డౌట్స్ క్లియర్. ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడుగు, పక్కా రిప్లై ఇస్తాను. ఇక మొదలెడదామా? ఫస్ట్లీ మనం ఏం పీకాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. తర్వాత మన ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న 3 lines మీద క్లిక్ చేయి. తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిలో అకౌంట్ సెంటర్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మేనేజ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది, దానిని నొక్కండి. నెక్స్ట్ పేజ్ లో మీ ప్రొఫైల్ ఐడి ప్రక్కకు మేనేజ్ అని ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. ఇక్కడ డియాక్టివేషన్ ఆర్ డిలేషన్ అని కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి డియాక్టివేట్ అకౌంట్ అండ్ డిలీట్ అకౌంట్. ఇక్కడ నేను చెప్పేది క్లియర్ గా వినండి. డియాక్టివేట్ అకౌంట్ అంటేనేమో కేవలం మీ అకౌంట్ని మీరు కొన్ని రోజులకు వరకు యూజ్ చేయను అని అనుకున్నప్పుడు మీరు ఈ డియాక్టివేట్ అకౌంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వదు, కానీ ఈ అకౌంట్ ఎవరికి ఇన్స్టాగ్రామ్ చూపించదు కూడా. మీరు మళ్ళీ ఎప్పుడైతే అకౌంట్ లాగిన్ చేస్తారో అప్పుడు అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది. కొన్ని రోజుల వరకు నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడను అనుకుంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డిలీట్ అకౌంట్. పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనుకుంటే, అంటే ఇక నాకు ఇన్స్టా అకౌంట్ వద్దు అనుకుంటే కింద ఉన్న డిలీట్ అకౌంట్ పై క్లిక్ చేసి కంటిన్యూ నొక్కాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో రీజన్ అడుగుతుంది. నేను ఇక్కడ క్రియేటెడ్ అనదర్ అకౌంట్ పై క్లిక్ చేస్తున్నాను. అదర్వైజ్ మీరు ఇక్కడ సంథింగ్ ఎల్స్ ని కూడా సెలెక్ట్ చేసుకొని మీ ఓన్ ఒపీనియన్ ని రాయవచ్చు. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. మీ అకౌంట్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది, డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది మీ అకౌంట్. ఒకవేళ మీరు ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేసినా కూడా ఆర్ ఎల్స్ 30 days లోపు లాగిన్ చేసినా అకౌంట్ రికవరీ అవుతుంది. మీరు మళ్ళీ లాగిన్ చేయవద్దు. ఇఫ్ యూ వాంట్ డిలీట్ యువర్ అకౌంట్ పర్మనెంట్లీ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై buddies. Comment down your doubts. Now, bye and good night.